ఈ రోజు నేను చెప్తున్న విషయం మైనర్లకు వెహికల్ ఇస్తే ఏం జరిగిద్ది, ఫోక్సో కేసులో మైనర్లని ఎలా క్యాలిక్యులేట్ చేస్తారు. పెళ్లి కంటే అమ్మాయికి 18 సంవత్సరాలు దాటాలి, అబ్బాయికి 21 సంవత్సరాలు దాటాలండి. కానీ చట్ట ప్రకారం మైనర్లంటే 18 సంవత్సరాల లోపున్న బాలికలందరినీ మైనర్లే అంటారు. మళ్ళీ ఒకసారి చెప్తున్నాను, ఫోక్సో కేసులో 18 సంవత్సరాల లోపున్న అబ్బాయిని మైనరే అంటారు, అమ్మాయిని కూడా మైనరే అంటారు. ఓకే, మైనర్లకు వెహికల్ ఇస్తే ఏం జరిగిద్ది? మైనర్లకు వెహికల్ ఇస్తే పోలీసులు బండి ఆపినప్పుడు వాళ్ళు మైనర్లు అని తెలిస్తే తల్లిదండ్రులను పిలిచి కౌన్సిలింగ్ ఇచ్చి బండి సీజ్ చేసి ఫైన్ వేసి పంపిస్తారు, ఫైన్ వేస్తారు. అదే మైనర్లు గనక ఏదైనా యాక్సిడెంట్ చేస్తే మైనర్లను, అదే పిల్లల కోర్టులో, జూనియర్ కోర్టులో ప్రొడ్యూస్ చేస్తారు. తల్లిదండ్రుల పైన క్రిమినల్ కేసులు పెడతారు. మీ పిల్లలకు బండ్లిచ్చి వేరొక కుటుంబంలో పిల్లలకు తల్లిదండ్రులు లేకుండా చేసే పరిస్థితి తీసుకురావద్దండి. చాలా మంది ముచ్చటపడి తల్లిదండ్రులు ఇర్రెస్పాన్సిబుల్ గా కామన్ సెన్స్ లేకుండా అది పెద్ద ఒక సినిమా తీసుకెళ్లినట్టు, తినే కొనిపించినట్టు, లేదా ఇంకేదో చేసినట్టు పిల్లలకి బండ్లు ఇస్తుంటారు. వాళ్ళ పిల్లలు బండ్లు తోలుతుంటే చాలా హ్యాపీ ఫీల్ అవుతుంటారు. అది కరెక్ట్ కాదండి. అది ఇంటి వరకే పరిమితం. రోడ్డు మీద వదిలేసినప్పుడు ఆ పిల్లల్లో నియంత్రణ లేకపోవడం వల్ల వేరొక కుటుంబం రోడ్డును పడాల్సి వచ్చింది. దయచేసి ఇది గుర్తుపెట్టుకోండి. అదేవిధంగా డ్రైవింగ్ లైసెన్స్ పొందడానికి ఏజ్ లిమిట్ ఎంత ఉండాలంటున్నారు. డ్రైవింగ్ లైసెన్స్ పొందడానికి మోటార్ సైకిల్ వితౌట్ గేర్ అయితే 16 సంవత్సరాలు దాటాలండి. అదే మోటార్ సైకిల్ విత్ గేరు లైట్ మోటార్ వెహికల్ లైసెన్స్ అయితే 18 సంవత్సరాలు దాటాలండి. అదే హెవీ మోటార్ వెహికల్ లైసెన్స్ కావాలంటే 20 సంవత్సరాలు ఉండాలి. ప్లస్ లైట్ మోటార్ వెహికల్ లైసెన్స్ తీసుకుని 1 ఇయర్ కంప్లీట్ అయి ఉండాలి. దానికి అప్పర్ ఏజ్ లిమిట్ అంటూ ఏమీ లేదండి. మీరు ఫిట్ గా ఉంటే వాళ్ళ దృష్టిలో మీరు ఫిట్ గా ఉన్నారని తెలిస్తే ఆర్టీఓ దృష్టిలో మీకు ఎన్నిసార్లైనా రెన్యువల్ చేస్తానండి. సో ఇది క్లారిఫికేషన్ వచ్చింది అనుకుంటున్నాను. దయచేసి మైనర్లకు బండ్లు ఇచ్చే తల్లిదండ్రులకు నా చిన్న విజ్ఞప్తి అండి. మీ పిల్లల సరదా కోసం వేరే కుటుంబాన్ని దయచేసి రోడ్డు మీద పడేయొద్దండి. ఓకేనా? అరే అన్ని లైసెన్సులు ఉండి అంత నియంత్రణ ఉంటేనే యాక్సిడెంట్లు జరుగుతున్నాయి. పిల్లల వల్ల ఏమైందండి? దయచేసి ఇది ఒకటి గమనించుకోండి. మీ పిల్లలకు బండ్లు ఇచ్చి మీ పిల్లలు మీరే చెడగొట్టొద్దు. వాళ్ళ బంగారు భవిష్యత్తును స్పాయిల్ చేయొద్దు. వాళ్ళని కోర్టుల చుట్టూ, స్టేషన్ చుట్టూ తిప్పొద్దు. ఓకేనా? రైట్.